హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనమైతే నర్సరావుపేటలో ఉన్న ప్రతి ఒక్క వినాయక విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నిమజ్జనాల సీజన్. ప్రతి ఒక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతుందో మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో సౌండ్ పొల్యూషన్ అయితే చాలా ఉంది. ఎందుకంటే డీజేలని థీమర్ అని చాలా విధంగా పెట్టారనమాట. సో మనమైతే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి బొమ్మ దగ్గరికి వెళ్ళి అన్ని మనమైతే చూపించబోతున్నాం అనమాట. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో మొదలు పెడతాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్ మల్లం సెంటర్ సిగ్నల్స్ వద్ద అయితే మనకి బొమ్మ నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి. సో మనకి ఇక్కడ తీన్మారు, కోలాటం, డీజేలు ఈ మూడిటితో మనకి బొమ్మ నిమజ్జనం అయితే జరుగుతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఇక్కడ వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ నర్సరావుపేటలో జరిగే ఒక్కొక్క బొమ్మ దగ్గరికి అయితే నేను ఇప్పుడు వెళ్తానమాట. నర్సరావుపేటలో ఉన్న ఆల్మోస్ట్ ఈ రోజు ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో ఆ ఉన్న ప్రతి ఒక్క ప్రదేశానికి మనం వెళ్ళి నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూపిస్తాను అనమాట. సో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా అటు ఇటు ఉంటే ఏమనుకోకండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయితే నేను ఉంచబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఫర్దర్ గా ముందుకెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, సో జనాలు అయితే ఎక్కడైతే ఉన్నారో బొమ్మ చాలా దూరం ఉందో అనమాట. మీకు కనిపిస్తుంది కదా ఎంత దూరం ఉందో. సో మనకి ఇక్కడ తీర్మానం జరుగుతుంటే బొమ్మ ఎక్కడో ఉందన్నమాట. సో అంతమంది జనాలు అయితే మనకి ఈ నిమజ్జనం చూడడానికి అయితే వచ్చారనమాట. చూడొచ్చు మీరు ఏ విధంగా జరుగుతుంది ఇక్కడంతా. ఫ్రెండ్స్, మనకి బొమ్మ వచ్చేసి మనకి శివుడు బొమ్మ సెంటర్ నుంచి అయితే తీసుకోబోతారు అనమాట. సో చూస్తున్నారు కదా ఏ విధంగా డీజే కుర్రవాళ్ళ హడావుడి ఏ విధంగా నడుస్తుంది ఇక్కడ. మీకు ఈ బొమ్మ గురించి పెద్దగా చెప్పక్కర్లేదనమాట. ఎందుకంటే నర్సరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఈ బొమ్మ వచ్చేసి మనకి కాకుమాని బజారు వాళ్ళదని. ఏ విధంగా నిమజ్జనం జరుగుతుందో చూడొచ్చు. వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారనమాట మనకి. సో చూస్తున్నారు కదా వీళ్ళందరినీ. సో అంగరంగ వైభవంగా మనకి బొమ్మనైతే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క డీజే దగ్గరికి వెళ్తున్నాను కదా. సో అక్కడ మీకు నేను డైరెక్ట్ చెప్తే వాయిస్ అర్థం కాదనమాట. సో అందుకనే నేను సగం వాయిస్ నాది, సగం వాయిస్ ఇంకా అక్కడ ఉన్న వాతావరణం అయితే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మీకు రెండు అర్థం అవ్వాలి కదా. ఫ్రెండ్స్, మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకి గుంటూరు రోడ్లో అయితే కనబడింది. ఇది కూడా మనకి నిమజ్జనానికి అయితే రెడీ అయింది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, మనకి అక్కడ డీజేలు తీర్మార్లు అక్కడైతే అరేంజ్ చేశారనమాట. సో మనకి ఇక్కడ బొమ్మ అయితే రెడీగా ఉంది. సో నిమజ్జనానికి మీరు చూడొచ్చు ఏ విధంగా రెడీ చేశారు. పెద్ద బొమ్మ అనమాట మనకి ఇది వచ్చేసి. ఫ్రెండ్స్, మన నిమజ్జనాలు చూస్తూ ఆకలేదు అనమాట. సో మనకి ఈ బొమ్మ దగ్గర అయితే మనకి ప్రసాదం అయితే పెట్టారనమాట. మనకి స్పెషల్ గా 2 ప్లేట్లు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి క్లాత్ మార్కెట్ ఉంది కదా, సో నర్సరావుపేటలో. సో క్లాత్ మార్కెట్ వాళ్ళు సపరేట్ గా పెట్టుకున్నారనమాట. ఈ బొమ్మ వచ్చేసి 4 తలల వినాయక విగ్రహం అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇది కూడా వినాయక నిమజ్జనానికి రెడీగా అయితే ఉంది. ఫ్రెండ్స్, మన ఈ బొమ్మను చూడడానికి దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. సో దూరం నుంచి చూస్తుంటే ఎగ్జాక్ట్ గా మన బొమ్మ ఏ విధంగా ఉందో కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా కోలాటం, డీజేలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మన దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి బొమ్మ ఏ విధంగా ఉందో. ఈ యొక్క వీడియోలో వాయిస్ క్లిప్ అర్థం కాకపోతే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇదంతా నైట్ మోడ్ అనమాట. ప్రతి ఒక్క వినాయకుడి దగ్గర డీజేలు ఉన్నాయి, తప్పదు. ఫ్రెండ్స్, మనకి ఈ బొమ్మ వచ్చేసి మనకి పెద్ద చెరువు 10వ లైన్ వద్ద అయితే కనిపించింది అనమాట. సో ఎక్కడి నుంచి వస్తుందో మనకే తెలియదు. సో ఈ బొమ్మనైతే మనకి డీజేతో సహా నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు, మనకి ఎంతమంది కుర్రోళ్ళు, లక్షం కుర్రోళ్లే ఉన్నారనమాట ఈ బొమ్మ దగ్గర వచ్చేసి మనకి. సో చూడొచ్చు మనకి ఏ విధంగా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. సో మీకు కనిపిస్తున్నారు కదా.
ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి పెద్ద చెరువు 6 లైన్ ఆపోజిట్ లో అయితే మనకి బొమ్మ నిమజ్జనం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి డీజే తీర్మార్ విత్ కోలాటంతో అయితే మనకి బొమ్మ అయితే తీసుకుపోతున్నారు అనమాట నిమజ్జనం చేయడానికి. సో చూడొచ్చు ఎంత గ్రాండ్ గా ఉందో. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పల్నాడు బస్ స్టాండ్ లో మనకి ఒక బొమ్మ అయితే ఇంకా నిమజ్జనం అయితే ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. సో మనం వెళ్ళి అసలు బొమ్మ ఏ విధంగా ఉందో కూడా చూడొచ్చు అనమాట. సో మన వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఎవరైతే చూడలేదు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి ఈ బొమ్మ ఏ విధంగా ఉందో చూడొచ్చు అనమాట. సో మన ఫ్రెండ్స్ మనం ఇక్కడ బొమ్మ చూడడానికి వెళ్ళినందుకు కాంప్లిమెంటరీగా మనకి ఇక్కడ ప్రసాదం అయితే పెట్టడం జరిగింది. మీరు ఏం పెట్టారో కూడా మీరు కూడా చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ బొమ్మని మనకి పల్నాడు బస్ స్టాండ్ చెక్ పోస్ట్ వద్ద అయితే మనకి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. చూడొచ్చు మనకి ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గడియార స్తంభం వద్ద అయితే ఉన్నాం అనమాట నర్సరావుపేటలో. సో ఇక్కడ అటు ఇటు నిమజ్జనానికి అయితే చాలా బొమ్మలు వెళ్తున్నాయి అనమాట. సో మనం ఇక్కడ చూద్దాం అసలు ఎన్ని విగ్రహాలు ఇక్కడ నిమజ్జనానికి అయితే వెళ్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ మనకి బొమ్మ వచ్చేసి మనకి బస్ స్టాండ్ సైడ్ అయితే కనిపించింది అనమాట. మీకు కనిపిస్తుంది కదా. సో బొమ్మ ఎక్కడో లాస్ట్ లో ఉందన్నమాట. ఈ లోపు మనకి డీజేలు తీన్మార్లు ఇవన్నీ మనకి ఇక్కడ ఫ్రంట్ అయితే మనం చూడొచ్చు అనమాట. మనకి బొమ్మ వచ్చేసి మనకి సాయినగర్ వాసవి మార్కెట్ ఉంది కదా. సో అక్కడైతే మనకి బొమ్మ నిమజ్జనానికి స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇది కూడా ఎంత హైలైట్ గా జరుగుతుందో. సో ఇక్కడ నుంచుండి ఆయన పిలిచాడు అనమాట ప్రసాదం పెడుతున్నారని. సో ఇంక హ్యాపీగా వెళ్ళాను, ప్రసాదం తీసుకున్నాను. సో ఇంకా తిని మనం తెలుసు కదా అన్నిటి దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తింటే మనకి మెయిన్ పాయింట్ అనమాట. ఫ్రెండ్స్ ఇంక మనకి లాస్ట్ అండ్ ఫైనల్ బొమ్మ మనకి స్టేడియం దగ్గర అయితే స్టార్ట్ అయింది అనమాట నిమజ్జనానికి. సో చూస్తున్నారు కదా. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మనకి సపోర్టింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.